ఇప్పుడు బట్టతో లోడ్ మీద రోస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. మీ అమ్మాయి సికింద్రాబాద్ లో పండుగ డబ్బులు వస్తాయి. అదే టాపిక్ అమెరికాలో రిచ్ మాట వ్యభిచారం చేస్తుంటండి. గంటకి $100 అంట. మీ అమ్మాయి అల్లా ఉంటే ఆదిగా ఫ్యామిలీలోని ఒరే మిడిల్ క్లాస్ స్టేజ్ కరెక్ట్గా వీడియో ఎడిట్ చేసే టైంకి వచ్చారా? అరే నీకుందిరా ముందరా, అరే నీకు ఎంత చెప్పినా అసలు నీకు అయిన వెంటనే నన్ను ఇన్స్టాగ్రామ్ లోని వాట్సాప్ లోని బ్లాక్ చేసేసాడు. ఈ గొర్రెగాడు వెంకటేశ్వర ఫోటో పెట్టి ఒరే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఇంద్ర బట్టతో లోడు ఎంత గొర్రెగాడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు వీడి గొర్రెగాడు బయాసన్ని యాదవ్ మీద మామూలు ఎలిగేషన్స్ అయితే వేయలేదు. సో హలో గైస్, అందరికీ వీడియోలోకి అయితే వెల్కమ్. సో ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళ రియాక్షన్ సో ఈ గొర్రెగాడు మన బయాసన్ని యాదవ్ మీద సో వీడియో అయితే చేసి ఎలిగేషన్స్ అయితే వేసాడు 30 కోట్ల స్కామ్ అని. సో అరే సరే 30 కోట్ల స్కాము, అరే నువ్వు ఏమన్నా ప్రమోషన్కి ఇచ్చావా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి నువ్వేమన్నా 30 కోట్లు ఇచ్చావా? అరే బెట్టింగ్ యాప్స్ చేశాడరా, తప్పారా? సో 1 లక్ష 2 లక్షలు సంపాదించాడు, సరే వదిలి. సో అయితే కంటెంట్ మీద పది ఎందుకు ఏడుస్తావు? కంటెంట్ బయాసన్ని యాదవ్ సో నిజాయితీగా నిజమే కంటెంట్ చేశాడు, బెట్టింగ్ యాప్ చేసాడు, ఒప్పుకుందాం తప్పే. సో కంటెంట్ మీద ఎందుకు సో ఎలిగేషన్ వేసావు? అది నాకు అర్థం కావట్లా. కంటెంట్ మీద వేయాల్సినంత అవసరం ఏంటి? ఎందుకంటే తనకు వ్యూస్ వస్తున్నాయి. సో బయాసన్ని యాదవ్కి వ్యూస్ వస్తున్నాయి, బాగా రీచ్ వెళ్ళింది. అమెరికా వెళ్ళిన సో షార్ట్కి అనేది చాలా రీచ్ వెళ్ళింది కాబట్టి వీడు అసహనంతో సో వీడియో అయితే చేశాడనమాట. ఏమనంటే సో బయాసన్ని యాదవ్ అసలు అమెరికా సో బండి సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా షిప్ చేసేసాడు అమెరికాకి అని చెప్పేసి ఎలిగేషన్ అయితే వేసాడు పాపం. సో 30,000 గైస్, 30,000 కిలోమీటర్స్ డ్రివెన్ చేసుకొని సో ఎంత కష్టపడితే సో అన్ని కిలోమీటర్స్ అయితే సో డ్రివెన్ చేస్తాడు. ఒక్కసారి మీరైతే ఆలోచించండి. సో అలాంటి ఎలిగేషన్ వేసేటప్పుడు ఒక 100 కిలోమీటర్లు నాన్ స్టాప్గా నువ్వు డ్రైవ్ చేసుకుంటే బండి మీద వెళ్ళురా. సో అప్పుడు వీడికి అర్థమైద్ది ఇలాంటి కుక్కకి సో కుక్కతో కూడా కంపేర్ చేయకూడదు. సో కుక్క కన్నా కాస్తన్నా సో విశ్వాసం ఉండిద్ది. అలాంటి విశ్వాసం లేని కుక్కేడు. సో ఇలాంటి కుక్కని మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు. సో అండ్ బయాసన్ని యాదవ్ వాళ్ళమ్మని కూడా సో హీనంగా మాట్లాడతారనమాట స్త్రీలని. పండుగ డబ్బులు వస్తాయి. అదే సాఫ్ట్వేర్ లంగి కూతురు దాన్ని 8 మంది దిగినా సిగ్గులేదు దానికి. అమెరికాలోని రిచ్ మాట లో వ్యభిచారం చేస్తుందంటండి. గంటకి $100 అంట. నీ అమ్మని లంజ కొరక వేసానంట. వాళ్ళ అమ్మని ఆకాశంలో ఉంది, దాన్ని అక్కడ తిని దిగుతానని చెప్పి అల్లాని ఉంటే ఆలీ గారి ఫ్యామిలీలోని ఎవరో చచ్చిపోవాలి. అమ్మగారు చాలా వ్యభిచారం చేసేవారు. ఇది మీ అమ్మ ఉన్నారు కదా, ఇంత సన్నాసుడీడు, ఇంత సన్నాసిని మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు అసలు ఏమనాలబ్బా? సరే మీకైనా సో అసలు ఆడియన్స్కి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తాడనేది ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూడండి. నాకు ఫ్యాన్స్ ఏంటండి, నాకు 50 ఛానల్ పెట్టారండి. నాన్ వెజ్ పేరుతో 50 ఛానల్ పెట్టారు. దేశానికి ఏం ఉపయోగం మీ వల్ల? వీళ్ళు ముడ్డి ఇదిగో వీళ్ళు బొద్దని పంచదార వేసుకుని నాకినా మీకు సిగ్గురాదు. సో వీడి ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే అరే అదో మొన్న కొడకల్లారా నాకు ఫ్యాన్ పే చేసేయండి రా అనేది. సో అరే నీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉందిరా, నీకు ఫ్యాన్స్ అనుకుంటే ఎవరుంటారా బాబు? నువ్వు ఎలాంటి వాడిరా? నాకు అర్థం కావట్లా. తేడాగాడివా లేకపోతే ఏంది? సో ఫ్యాన్స్ ఉండకూడదా? సో ఏదో మొన్న కొడకల్లారా ఏందిరా? వాడిది నాకండి, వీడిది నాకు, నేను వెళ్ళి నాకు వచ్చావు కదా అందరిది. సో అందుకని వీడు అలా చెబుతున్నాడు అనమాట, సజెషన్స్ ఇస్తున్నాడు అనమాట ఆడియన్స్కి. సో ఆడియన్స్కి అయినా బుద్ధి ఉండాలి, ఇలాంటి సపోర్ట్ చేసే ముందల. ఆడియన్స్కి సపోర్ట్ ఇవ్వనోడు, సో ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వనోడు, అమ్మా నాన్నకి సపోర్ట్ ఇవ్వనోడు, ఇలాంటి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలా? సో మీది తప్పు, మీకు అసలు బుద్ధి లేదనమాట ఆడియన్స్కి. సో ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారనేది అది వాళ్ళ అమ్మ మీద అస్సలు, వాళ్ళ అమ్మ నాన్న అంటే భయం కానీ భక్తి కానీ ప్రేమ కానీ అస్సలు లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకైతే తెలియదు. సో అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఎటువంటి నింద అయితే వేయకూడదు అనమాట. సో అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎటువంటి క్రిటిసైజ్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చేయట్లేదు. అండ్ వాడు వాళ్ళ అమ్మ వాళ్ళని వేరే దేశానికి పిలిపించుకున్నాడు. వీడు ఇండియాకి రాలేదబ్బా, వీడికి అసలు వదిలేశాడు. అసలు ప్రేమ అంటే ఏంటో అసలు వీడికి కుక్కకి అయితే తెలియదు అనమాట, ఈ విశ్వాసం లేని కుక్కకి.
నీ 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే ఆడియన్సేరా కారణం. నువ్వు ఇన్ని దేశాలు తిరగగలుగుతున్నావు అంటే ఆడియన్సేరా కారణం. అలా అంటోని నువ్వు ఎదగముండా కొలకరా అలా అని ఎట్ట పడితే అట్ట తిడతావా నువ్వు చేసేది. అరే కొన్నిసార్లు మేటప్కి వెళ్ళినప్పుడు వీడు తేడాగాడో లేకపోతే ఏందో అర్థం కాదు. సో అలాగే పెడతాడనమాట. వీడి దగ్గరికి ఎవడైనా బాగా దగ్గరికి వస్తే అలాగే ఫేస్ అయితే పెడతాడనమాట. వీడు ఎలాంటి కుక్క అంటే అసలు పంది మూతేసుకొని వాగుతాడనమాట. సో అసలు నాకు వీడి వీడియోసే చూడబుద్ది కాదు, కానీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సో వీడు ఎటువంటి వీడియోస్ చేస్తున్నాడు, ఎటువంటి కంటెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి. వీడియోస్ ఆడోళ్ళు కూడా చూస్తారు. మీకన్నా బుద్ధి ఉందా? అసలు మీటప్కి ఎలా వెళ్తున్నాడు వీడి దగ్గరికి? ఈ ఆడియన్స్ అనే ముందులో ఒకసారి ఆలోచించుకోరా. అన్నం దిగుతుందిరా నీ నోట్లోకి. కారణం వాళ్ళు ఆడియన్స్ రా, వాళ్ళు దేవుడితో సమానం రా. అలా అంటున్నాను. అండ్ బయాసని యాదవ్ అయితే ఒక వీడియో అయితే చేశాడు. సో స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తే వినండి. ఎవరికి ఇప్పుడు నా మీద చేసిన ఎలిగేషన్స్లో కానీ కేసులలో కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించమన్నా కూడా విత్ ప్రూఫ్స్ ఏది ఇవ్వమన్నా, నా ఫోన్ ఇవ్వమన్నా, ల్యాప్టాప్ ఇవ్వమన్నా, ఇంకా ఏది ఇవ్వమన్నా సరే, నా ఆస్తి వివరాలు కానీ ఏదన్నా సరే ఇవ్వమన్నా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నేను ఎటువంటి స్కామ్ చేయలేదు. నేను క్లియర్గా చెప్తున్నా. ఇంకొకరు ఏమంటారంటే లాస్ట్ వీడియోలో నేను ఎక్కడ చూసినా ఒక 2-3 పిచ్చుకలకు వాగిరు. నేను పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన అంటే నేను పాకిస్తాన్లో నేను రానిచ్చాను, పర్మిషన్ ఇచ్చాను, ఒక ఫోటో పెట్టు, ఏదైనా ఒక వీడియో పెట్టు అంటారు. అసలు ఇంత చూశారు కదా వీడియో. సో ఏ డిపార్ట్మెంట్కి సహకరించమన్నా సో తినైతే సపోర్ట్ చేస్తానని చెప్పాడు వాళ్ళకి. సో అదనమాట. సో బయాసని యాదవ్ సో ఈ వీడియో చూస్తుంటే సో కొద్దిగా మీ స్టేటస్లో అయితే పెట్టుకోండి. సో చాలామంది చూసే అవకాశం ఉంది కాబట్టి తన గురించి, సో ఈ గొర్రెబిడ్డ గురించి. అండ్ నెక్స్ట్ రవి ట్రావెలర్ మీద అయితే చేశాడనమాట. అరే నీకన్నా ఫస్ట్ ఎక్కువ దేశాలు తిరిగింది రవి ట్రావెలర్ రా, సో అతన్ని ప్రపంచ యాత్రికుడు అని పిలుస్తున్నాడని వీడియో ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాడు. సో వీడిని పిలవవసరం లేదు కదా, ఒక ఛానల్ పెట్టుకుంటే చాలు కదా, వీడికి నేమ్ అవసరంలా. ఒక ఛానల్ పెట్టుకుంటే ప్రపంచ యాత్రికుడు అని అందరూ ఆ పేరుతోనే పిలుస్తారని ప్రపంచ యాత్రికుడు అండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. అదనమాట. అన్నా నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నీకు ట్రావెల్ ప్లెజర్, నాకు జాబ్. నువ్వు బెలీజ్ ఇల్లు, మెక్సికో ఇల్లు, కోస్టారికా ఇల్లు, జమైకా ఇల్లు అని చెప్పాడు. నాకు సీరియస్ వెళ్ళి నువ్వు నాకు చెప్పలేదు నేను ఎక్కడ ట్రావెల్ వెళ్ళాలి. నేను పేరు వస్తున్నా, పేరు వెళ్తాను. ఇది మా కన్వర్సేషన్ అయిన వెంటనే నన్ను ఇన్స్టాగ్రామ్ లోని వాట్సాప్ లోని బ్లాక్ చేసేసాడు. అది ఎవరైనా బుక్ చేసుకుంటారు, ఎవరు అడిగారు? నిన్ను బుక్ చేసుకోవాలా? మరి కాదు రోజు కొత్త నాకేసుకుంటుంది రోజు మీరు మాట్లాడుకుంటుంది. అరే పొట్టిన డాష్, నువ్వు పర్మిషన్ ఇవ్వాలా? రవి ట్రావెలర్ అయితే వెళ్ళాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నాడు? మైండ్ ఏమైనా దిగిందా లేకపోతే ఉందా? రవి ట్రావెలర్ ఒక కంట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. అండ్ వీడు కూడా ఈ నాంబేష్ నాగాడు కూడా ఒక కంట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. సో అయితే ఇద్దరు ఒకే కంట్రీకి వెళ్దాం అనుకున్నారు కదా. సో వీడికి అనేది నచ్చలేదన్నమాట నాంబేష్ నాగాడు. నేను వెళ్తానని చెప్పేసి గొడవ అయితే దిగాడు అనమాట. చిన్నపిల్లలాగా, చిన్న ఎరుపులాగా. సో అలా అయితే గొడవ దిగాడు. సో వీడిని ఏమనుకోవాలబ్బా? సో వీడిని అడిగి పర్మిషన్ తీసుకోవాలంటే వీడు బండి మీద వెళ్ళిపోను. ఓకే కష్టమే, నేను కాదన్న. ఎవరి కష్టం వాళ్ళది. బట్టతల సారు నడుచుకుంటూ వెళ్తాను చాలా దేశాలు, లిఫ్ట్లో నడుచుకుంటూ. చెప్పడానికి ఏమైనా ఉండాలా సారు? నడుచుకుంటూ లిఫ్ట్ అడుతూ దేశాలు తిరుగుతాం. మన ఫ్లైట్ టికెట్లు ఎందుకు మర్చి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇంకోటి క్రిస్టియన్ టెంపుల్స్కి అయితే సపోర్ట్ చేస్తాడు, హిందూ టెంపుల్స్కి అయితే బ్లేమ్ అనేది చేస్తాడు అనమాట. ఇగ్నోర్ చేస్తాడు హిందూ టెంపుల్స్ని. సో ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, మీరే చూడండి. ఉంది ఆ డోర్ నాగబంధం, అది డోర్ తీస్తే ఏమవుతుంది అంటే ఇంకెక్కువ ఉంటుంది. నా అంచనా ప్రకారం చాలా ఉంటుంది. కాకపోతే పుకార్లు శిఖరాలు చేస్తే అది తీస్తే ప్రపంచం అంతమైపోద్ది, అది ఇది అయిపోద్ది ఏం కాదు. కాకపోతే వీళ్ళు లాజిక్లు ఉంటాయి. ఇలా హిందూ టెంపుల్స్ని అయితే దూషిస్తాడు. సో అభాండాలు అయితే చేస్తాడనమాట. ఇందులో ఉన్నాయి మన కులమే. ఇందా దండం పెట్టేసి పూజ చేసేసుకో. అదే అది అంటే ఇది ఇక్కడ అగరబత్తులు ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోలేదన్నమాట. అండ్ వీడు క్రిస్టియన్స్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, చర్చెస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఎలాగ బిహేవ్ చేస్తాడో ఒకసారి చూడండి. యేసు తిరిగిన ప్రదేశాలు, యేసు బాప్తిజం తీసుకున్న ప్రదేశాలకి నేను వచ్చి సందర్శించాను అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. పుట్టిన బట్ట చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో చర్చెస్కి వెళ్ళేటప్పుడు. సో అలాగే హిందూ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఉండాలి కదా, ఇలానే వాడి సపోర్ట్ చేయాలి కదా. సో హిందూ టెంపుల్స్ని అలాగే హిందూ దేవాలయాల్ని ఇలాగే చేయాలి కదా. ఎందుకు అభాండాలు వేస్తున్నావు? ఎందుకు అలా హిందూ టెంపుల్స్ని అవాయిడ్ చేస్తున్నావు? అయితే నాకు డైరెక్ట్ గా యేసు ప్రభు దగ్గర నుంచే వస్తాయన్నమాట. సుప్రభు అని డైరెక్ట్గా బ్లెస్సింగ్స్ ఆయన దగ్గర నుంచే వస్తాయని చెప్పేసి అంటున్నాడు కదా. అలాగే హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే చేయాలి కదా. ఇలాంటి హీనమైన కుక్కని మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు కదా. అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్, అది పట్టేసింది. మీద పెట్టుకోండి. సమ్మర్ హాలిడేస్ పోయిన సమయం తిరిగి రాదు, ఒడిచిన గాలం పోయిన పుల్ల, పోయిన సమయం తిరిగి రాదు.
ఫోకస్ అంతా మీది కెరియర్ మీద ఉండాలి. ఓకే, అర్థమైంది కదా? ఇది సో వీడు అఘోరి మీద వీడియో చేశాడు కదా. సో పొద్దుకులు పుల్ల పోయింది అంటున్నాడు కదా. ఆ పుల్ల ఎలా పోయిందో వీడికి ఎలా తెలుసు నేను చెప్తాను వినండి. సో అసలు పుల్ల ఎలా పోయింది వీడికి ఎలా తెలుసు బ్రో అంటే, సో వీడు వచ్చేసి రోజు ఐస్ ఫ్రూట్ అయితే చేసాడనమాట అఘోరికి. సో రోజు ఐస్ ఫ్రూట్ అయితే చేసేవాడు సో శ్రీనివాస్కి. సో రోజు ఐస్ ఫ్రూట్ చేసేసి అలవాటు అయిపోయింది. సో సడన్గా సో దాన్ని అయితే కొరికేశాడనమాట. సో నచ్చలేదంట వాడికి, టేస్ట్ రాలేదంట ఐస్ ఫ్రూట్ చేసేటప్పుడు. సో అందుకని కొరికేసాడు అనమాట. అలాగైతే పుల్ల అయితే పోయింది. సో అది వీడు అప్పట్లో నిజాలు చేస్తున్నాడు. సో బయట ఎవడో చెప్పారు నాకు, ఇలా చేశాడు, ఇలా వీడికి తెలుసు అని చెప్పేసి సో చెప్పారనమాట. ఇలా అయితే అయిందన్నమాట శ్రీనివాస్కి. సో అలాగైతే పుల్ల అయితే పోయిందనమాట. సో నాన్ వెజ్ గాడి వల్ల. సో ఈ ఒక వీడియోలో యువతని క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నాడు కదా, మాస్టర్ హాల్స్ స్కూల్స్ లేవు, సో వాళ్ళ గుద్ద చేయకండి అని మాట్లాడుతున్నాడు కదా. సో అరే ఒకసారి చెన్నైకి వెళ్ళరా, ఒకసారి బెంగళూరుకి వెళ్ళరా, సో తెలిసిద్ది నీకు మాస్టర్ హాల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు. ఒకసారి ఇండియాకి రారా ఫస్ట్. అరే నా అనిపించినాగా ఒకసారి ఇండియాకి వస్తే అర్థమైద్దిరా. సో ఆతుపు కన్వేష్. సో ఒకసారి ఇండియాకి వచ్చి మాట్లాడు ఏదైనా. సో చెన్నైలో లేవా, బెంగళూరులో లేవా, ఏం మాట్లాడుతున్నావు ఆతుపు కన్వేష్. సో ఒకసారి ఇండియాకి వచ్చి మాట్లాడు. అరే నువ్వు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావు, సో కరెక్టే, దానికి బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావు, దానికి సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ ఇండియాకి వచ్చి చేయి. ఏంది అంత కొత్తలో దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి చేయరా నాన్ బేసినాగా. ఒకసారి వీడు పెట్టిన కామెంట్స్ వీడి ఆడియన్స్కి అండ్ సో క్రియేటర్స్కి పెట్టిన కామెంట్స్ అయితే మీకైతే స్క్రీన్ మీద వేస్తే చూడండి. ఇండియాని క్రిటిసైజ్ చేసి మాట్లాడటం, పుట్టిన దేశాన్ని సో అవమానిస్తా మాట్లాడటం. సో ఒకసారి స్క్రీన్ మీద వేస్తే చూడండి మీరే. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను. భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రూవ్ చేస్తాను. ఏ దేశంలో గర్వంగా చెప్తాను భారతదేశం అవినీతి దేశం అని. ఎనీ కంట్రీ ఎక్కడికైనా తొలగొట్టి దేశం మెలిసి ఒక తెలుగుడిగా ఒక భారతీయుడిగా చెప్పుకుంటాడు. ఆ దేశం అవినీతి అవినీతి అవినీతి. సో ఒక ఇండియానే సో వీడియో క్రిటిసైజ్ చేసి మాట్లాడితే ఇంకా యువతల కంట్రీలో ఉండి సో ఇండియాని క్రిటిసైజ్ చేస్తా మాట్లాడితే ఏంది గైస్ వీడు చేసే పద్ధతి ఏంది. అండ్ మళ్ళీ అంటాడు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అంట. ఎవరికి ఉపయోగం నువ్వు పిహెచ్డీ చేస్తే ఏం ఉపయోగం అసలు ఏంది నువ్వు ముందర బుద్ధి ఉండాలిరా ఫస్ట్. చదువుకున్న అన్నీ గొప్ప కాదురా. ఏం మాట్లాడుతున్నావు, ఏం బాగుతున్నావు అనేది, పుట్టిన దేశాన్ని ఎలా మాట్లాడుతున్నావు అనేది బుద్ధి ఉండాలి ఫస్ట్. సో అది నేర్చుకో ఫస్ట్. నాగార్జున గారికి ఈ తమిళలోని ఏం పెట్టాడంటే టెర్రరిస్ట్ అని చెప్పేసి టెర్రరిస్టులతో ఫోటో పెట్టాడు. ఎవరిది నాగార్జున. ఆ ఒక్క ఫోటో చూసి మా నాన్న ఎవరికి తెలుసు, ఇప్పుడు అడగలేదు, ఒకటి అడిగాడు. అరే ఇది ఏం చేస్తావు తెలియదు, యూట్యూబ్ నుంచి దించే అన్నాడు. నిజం చెప్తున్నాను, నువ్వు నిజంగానే ప్రూఫ్స్ లేకుండా మాట్లాడావని తెలియాలి. నిజం చెప్తున్నాను, మా నాన్న అడగడు. నీకు తోలు ఎలా తీస్తారో అలా తీస్తారు. నేను కాదు, మేమే బాబు నీకు వార్నింగ్ ఇచ్చిన కాదు. నీకు ఎవరు ఏం చేస్తాడో అడిగి చేస్తారు, ప్రజలే చేస్తారు. మళ్ళీ ప్రజలే. నువ్వు ఒక పిచ్చిన డాష్వి, నువ్వేం వీడియోస్ చేస్తున్నావు రే. మీ నాన్న అడిగాడంటే ఏదో చేసేస్తాడంటే వీడు. అరే నువ్వు ఆ పిల్ల కొత్తలా కామెడీలు ఆపు ఫస్ట్. అరే మిడిల్ క్లాస్ స్టేజ్ నువ్వు ఆగు. లైవ్ వచ్చినంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఫాలో కొట్టండి. ఎందుకంటే అరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలా, ఫాలో కొట్టండి. ఏందిరా అరే మైండ్ ఏమన్నా నీకు పూర్తిగా దెంగింది. అసలు వీడు ఓవర్ యాక్షన్ చూస్తుంటే సో వీడు చేసేది ఏందో నాకు అర్థం కావట్లే. పత్తి వ్యాపారం. అరే నువ్వు ఒకవేళ లైవ్ పెడుతున్నావు అనుకో, సో మౌంటైజేషన్ ఆఫ్ చేసి పెట్టు. నువ్వు దేనికి చేస్తున్నావు వీడియోలు? యువతలో అంటున్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకొని పక్కన వాళ్ళ మీద వీడియోస్ అయితే పెట్టు. సో ఎట్లా పడితే అట్లా చేయటం. అరే ఇది టైటిల్ అయిందిరా, అసలు వీడియో టైటిల్ అయింది బయాస్ అని ఏదో ఎక్స్పోజ్డ్. ఏం ఎక్స్పోజ్ చేశాను అసలు? ఆ టైటిల్ మార్చురా ముందర. అవరే ఒకసారి నీకు వచ్చిన కింద కామెంట్స్ అయితే చూసుకో. నువ్వు ఎలాంటి ఎరుబుక్ గాడు, నీకు వచ్చిన కింద కామెంట్స్ అయితే ఒకసారి నేను స్క్రీన్ మీద వేస్తాను, నువ్వు చూడకపోతే ఒకసారి చూడు. ఈ వీడియో ఎలా చూడు, నీకు వచ్చిన కామెంట్స్ ఎలాంటివో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ అయితే చేయండి. సో ఒక లైక్ అయితే కొట్టండి. సో వీడియో అయితే బూస్ట్ అయితే అయ్యిద్ది. మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే కింద కామెంట్ షీట్లో కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.